నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం సాధారణంగా నరదిష్టి అని వింటూనే ఉంటాము. అలా అనేసి ఒకరి కళ్ళు మన మీద పడినా, అలానే దిష్టి తగిలినా కూడా అస్సలు మంచిది కాదు, మొత్తం జీవితాన్ని కోల్పోతాము అని అన్నారు. నిజమే అంటారా? కళ్ళకి అంత శక్తి ఉంటుందా? ఖచ్చితంగా అండి. నరులు పెట్టే దిష్టి గురించి కాబట్టి నరదిష్టి అంటారు. నరదిష్టి అంటే నరులు పెట్టేటువంటి దిష్టి, నరఘోష, నరదిష్టి ఇవి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయండి. ఇంతకన్నా ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే కనుక సెకండ్ అని చెప్పొచ్చు. చేతబడి అయినా కూడా కొంచెం సమయంలో పడుతుంది, చేతబడి అయినా కూడా విరుగుడు ఉంటుంది, కొంత సమయానికి కోలుకోవచ్చు అదృష్టం బాగుంటే. కానీ నరదిష్టి, నరఘోష దానికన్నా ప్రమాదకరం. ప్రపంచంలో ప్రమాదకరమైన ఉన్నాయి అంటే కనుక నరదిష్టి, నరఘోష. దరిద్రమైనటువంటి వ్యవస్థలో ఎదుటివారు ఓర్చుకోలేక, అంటే బాగుపడుతుంటేనో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనో ఓర్చుకోలేని తత్వం ఉంటుందన్నమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే నరదిష్టి, నరఘోష చాలా వరకు ఉంటుంటుంది. ఒకళ్ళు వెతుకుతుంటే ఓర్చుకోలేరు తత్వం. ఒక్కొక్కరికి నక్షత్రాలు, ఘోర నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉంటారు. అక్కడ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ నక్షత్రాలు పుట్టిన వారు మాట్లాడినా నాలుగు మచ్చలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడినా చెప్పిన వాళ్ళు మంచి మాట్లాడరు, చెడే మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ మీద పడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని అంటూ ఉంటారు. ఆ ఘోష అనేది వారికి తగులుతుంది తర్వాత, కానీ అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది. సాయంత్రానికి అనేజ్ అయిపోతూ ఉంటారు. అనేవారికి మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. అనేవాళ్ళకి తగులుతుందే తర్వాత విషయం. పడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా. ఎవరైనా తింటున్నారనుకోండి, వాళ్ళ కళ్ళు పడ్డాయి అనుకోండి, విషంతో సమానం. ఖచ్చితంగా వాంతిలు అవుతాయి, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే అరగదు, తర్వాత ఇంకేం తినలేరు. ఆ పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఒక్కొక్కరు చూస్తున్నప్పుడు. అందుకే ఏదైనా సరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నం తినేప్పుడు కానీ కొంచెం సీక్రెట్గా కూర్చొని తినాలి. 10 మందిలో అట్లా తినకూడదు. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు. తొలి ముద్దు చివరి ముద్దు తీసి పక్కన పెట్టేసుకుంటే కొంతైనా దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే కనుక ఇంట్లో పెట్టుకుని ప్రశాంతంగా కూర్చొని ఎవరికి ఏం డిస్టర్బ్ లేకుండా తినాలి. తినేటప్పుడు ఫోన్లకి ఇట్లా చూడటం కానీ మాట్లాడడం కూడా చేయకూడదు. తినే ఆహారం మనకు వంట పట్టాలి అంటే ప్రశాంతంగా కూర్చోవాలి. ఆలోచన విధానం ఏం లేకుండా ఆ తినే 2 నిమిషాలు 3 నిమిషాలు అయినా ప్రశాంతంగా కూర్చొని తింటేనే మనకు వంట పడుతుంది. అలానే మనకి ఏదైతే నరదిష్టి ఉందో, ఈ నరదిష్టి వల్ల ఎన్నో రకాల సమస్యలు, మీరు అన్నారు జీవితం కూడా పోతుందని, ఖచ్చితంగా పోతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఒక 2 వీలరో 4 వీలరో 6 వీలరో ఒక వెహికల్ కొన్నారు, కొనేసి పూజ చేపిస్తారు. అందరితో దేవుడికి సంబంధించినట్టు అయిపోయింది. ఒకడు వస్తాడు, ఎవడ ఎంత బాగుందో అండి బండి అనగానే ఆ కళ్ళన్నీ దాని వెంబడిపోతాయి. దాని వెంబడి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళేసి అది డివైడర్కో గుద్దటము అవుతుంటుంది. అది ఆడి కళ్ళు పట్టడం వల్ల. అమ్మవారి దీవెనలు బాగానే ఉన్నాయి, కానీ వాడి కళ్ళు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. అమ్మవారు మనల్ని చూశారు, దీవించారు, స్వామివారు మనల్ని దీవించారు. ఓకే ఎల్లమ్మ బాగానే ఉందని చెప్పారు. పూజారి కూడా చెప్పాడు, ఎల్లుండి సమయం మంచి సమయం ఉంది, గ్రీన్ కలర్ ఇచ్చి ఊపేసి పంపించాడు. ఒకడు వచ్చేసి బండి చూడండి ఎంత బాగుందో, ఆ అబ్బాయి నడుపుతుంటే ఆ అమ్మాయి బండి మీద చాలా బాగుందండి అనగానే అయిపోయింది నరదిష్టి. పోయి దివెటకు దానికి గుద్దేస్తాం, బండి పోతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. దీనివల్ల జీవితమే పోతుంది. మనకి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, లేదా ఇంకెక్కడికి వెళ్తున్నాము, అది పోతుందిగా, అది మిస్ అవుతుందిగా. ఇలాంటి నరదిష్టి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో నరదిష్టి పెట్టేది ఎవరయ్యా, నరఘోష ఇచ్చేది ఎవరయ్యా అంటే పని బాట లేకుండా, వారికి చేత కాకుండా, వారి పని వాడు చేసుకోవడం తెలియకుండా, వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఉండేసి ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్చుకునే తత్వం. వీరికి బాగుపడటం చేత కాదు, వీరికి మాట్లాడడం చేత కాదు, వీరికి జీవితంలో ముందుకెళ్ళడానికి చేత కాదు. మన సత్యనారాయణమూర్తిలాగా ఎదుటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూడా అనేటువంటి వ్యవస్థ పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రపంచం కావచ్చు, దేశం కావచ్చు, ముందు వాళ్ళని ఉగ్రవాదుల్లాగా బెల్ట్ బాంబులు పెట్టి చంపేసేయాలి. లేకపోతే కనుక వ్యవస్థ చెడిపోద్ది వాళ్ళ నుంచి. కాబట్టి ఏదైతే ఈ నరగిష్టి, నరఘోష ఉందో వారికి చేత కాకుండా ఉండి, వారికి వీలు కాకుండా ఉండి, వారు సాధించలేని, సంపాదించలేని, చేతకాలేనటువంటి విషయాలను ఎదుటి వాళ్ళ మేము పడుతుంటారు చూసారా, ఇదే నరగిష్టి, నరఘోష. అలాంటి వాళ్ళు ఉన్నంతవరకు నరదిష్టి, నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. దేవుళ్ళు కూడా నరదిష్టి, నరఘోష ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదించడం చేత కాదు. ఎవరో వచ్చి ఉండిలో 1 కోటి రూపాయలు వేశారు అనగానే, అమ్మ ఆ 1 కోటి రూపాయలు నాకు ఇస్తే నేను బాగుపడతా కదా, దేవుడికి ఇచ్చింది దేవుడు తింటాడా, అది నరఘోష. అంటే వీడికి సంపాదించడం చేత కాదు, ఎవడన్నా ఇస్తే మాత్రం ఓర్చుకోలేరు. ఎక్కడైనా ఫంక్షన్లో పార్టీలకు వెళ్ళేసి ఏదైనా పెడుతున్నారనుకో, అమ్మ ఎంత సంపాదించారు, ఏం కట్టారో, వీడికి సంపాదించిన చేత కాదు, ఎదుటి వాళ్ళు సంపాదించిన ఓర్చుకోలేరు. అంటే ఎదుటి వాళ్ళ మీద పడేటువంటి వ్యవస్థ. మన రాజకీయ నాయకులు తిట్టుకుంటుంటారు, వీళ్ళు లంచగొండలా తింటూ ఉంటారు, ఎదుటి వాళ్ళని అంటుంటారు పోయిన పార్టీ అంటుంటారు. అది ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద పడి జనాన్ని మసుగులకు అవతలకి వీళ్ళు లాగేస్తూ ఉంటారు. వ్యాపార సమస్యలు, అమ్మ వాళ్ళు చూడండి కొత్త రకమైన ఐటమ్స్ తీసుకొచ్చారంట, మరి వీడియో షాపులో ఉన్న ఐటమ్స్ వీరికి వచ్చే కస్టమర్స్.
ఎప్పుడు కూడా వీరి కష్టమని వదిలేస్తారు, ఎదుటి వాళ్ళని కూర్చొని చూస్తూ ఉంటారు. ఇలాంటిది ఏంటంటే ఖచ్చితంగా నరదిష్టి నరకోశం. మన వ్యవస్థలో ఏముందంటే కనుక మానవ జీవితం ఏంటంటే ఒక దగ్గర ఆగదు, స్థిరంగా ఉండదు. వ్యక్తిత్వం ఎలా ఉండదంటే ఎప్పుడు కూడా కళ్ళు మనకు ముందు ఉంటాయి, అందుకే పైన ఉంటాయి, ముందు ఉంటాయి. ముందు ఎందుకుంటే అంటే కళ్ళు ముందుకే చూస్తుంటాయి అనమాట. మన దగ్గర ఉన్నవి మనకు కనపడదు, మన వీపు మనకు కనపడదు, ముందు ఉండేటివి చూస్తూ ఉంటాయి. ఆ ముందు ఉన్నవే వీళ్ళకి కావాలి. కాబట్టి ఎవడైనా ఎదుగుతుంటే ఓర్చుకునే తత్వం ఉంటుంది, వాడిని దిగదార్చాలనేటటువంటి సంతోష్ టీవీ లాగా దిగదార్చాలని తత్వం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే ఎదుటివాడు ఎవరు దొరుకుతాడా వాళ్ళు దించాలి, ఎదుటి వాళ్ళు ఎవరు దొరుకుతారో వాళ్ళని దించాలి. ఇదే వృత్తిలో ఉంటుంటారు, వాళ్ళు ఎదిగేది ఉండదు. ఆ కర్మలు పాపాల క్రియలు వాళ్ళ ఏడుపులన్నీ కూడా వాళ్ళ దగ్గర పోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నరదిష్టి నరఘోష. ఎదుటివారు అమ్మాయి ఎవరైనా బాగున్నా, శారీ ఏదైనా బాగున్నా వీళ్ళని వశపరుచుకోవాలని, ఎంటవాడాలని ఇలా ఉంటుంది అనమాట. ఎవరైనా సుఖంగా ఉంటే ఓర్చుకోలేని తత్వం ఉంటుంది అనమాట. భార్యాభర్తలు ఎవరైనా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే అంత అందంగా ఉందో ఇది వీడి చేత కాదు, పెళ్లి చేసుకోవడం చేత కాదు, పిల్లగండం చేత కాదు, అలా తీసుకెళ్ళడం చేత కాదు, వీడి తరం కాదు, ఎదురు మాత్రం అంటూ ఉంటారు. ఇలాంటి తత్వంతోనే ఉండేవి నరదిష్టి నరఘోష. దీనికి ఏం చేయాలంటే కనుక ఎప్పటికప్పుడు వీళ్ళంతా ఇబ్బంది పడుకుంటూ పోవాలి, ఎప్పటికప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ పోవాలి. మా మీద ఎలాంటి నరదిష్టి కానీ నరఘోష కానీ రాకూడదు అని చెప్పేసి వీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా నిత్యం కూడా వీరు దీపారాధన చేసుకుంటూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండాలి. దిష్టి దోషాలు అంటారు వీటిని. నరదిష్టి నరఘోష అంటే చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి, చాలా సింపుల్గా తీసుకోవడానికి లేనే లేదు అవి. సాయంత్రాన్ని మనం అనేజ్ అయిపోతాం, ఫీవర్ వచ్చినట్టు అయిపోతుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ఇంట్లో ఏదైతే ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఇంటి ఆచార ప్రకారంగా ఏదైతే అందుబాటులో ఉంటుందో ఇవన్నీ మూర్ఖత్వం కాదు, మొండి కాదు, ఇవన్నీ ఇది కాదు, అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరు పాటించుకోవాల్సిందే. కాబట్టి అందరూ కూడా వారికి ఉప్పు, చింతపండు, నిమ్మకాయలో, లేకపోతే ఎగ్స్, కాయిన్స్, ఏదో ఒకటి కాయినో, లేకపోతే కానీ చీపిరితోనో, లేకపోతే క్లాత్తోనో, లేకపోతే నరదిష్టితోనో, లేకపోతే మనకి ఎగ్స్ ఉంటాయి, నిమ్మకాయలు ఉంటాయి, మనకి తెల్లవాళ్ళు ఉంటాయి, నల్లవాళ్ళు ఉంటాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు, చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బెండకాయలు, తోటకూర, ఏది ఉన్నా సరే దాంతో దిష్టి తీసేసుకోవాలి. ఏది లేదు నేను హాస్టల్లో ఉంటున్నానని నాకు ఇవన్నీ తెలియదు అంటే పాకెట్లో డబ్బులు ఉంటాయిగా, డబ్బులతోనే దిష్టి తీసుకొని పక్కన పడేయాలి. లవంగాలతో తీసుకోవచ్చు, మనకి మిరియాలతో తీసుకోవచ్చు, ఇవి ఉంటే చిన్నగా వాముతో దిష్టి తీసుకోవచ్చు, పటిక బెల్లంతో దిష్టి తీసుకోవచ్చు, షుగర్తో దిష్టి తీసుకోవచ్చు, బెల్లంతో దిష్టి తీసుకోవచ్చు. ఏదైతే ఇంట్లో అందుబాటులో ఉన్నాయో దాంట్లో దిష్టి తీసి పడేయాలి. అలానే చిన్నపిల్లలకైతే కనుక నిండుకున్న అన్నం అంటారు, అప్పుడే వండినటువంటి అన్నం 1 టీ స్పూన్లు 3 స్పూన్లు తీసేసి ఒక ప్లేట్లోకి దాంట్లో తెల్లవాళ్ళు కొన్ని వేసేసి ఉప్పు కొంచెం వేసేసి పిల్లలకి దిష్టి తీసేస్తే ఏదైనా నేలపడతనం కానీ, ఎప్పుడు ఏడవటం కానీ, కడుపు నొప్పి కానీ, మోషన్స్ ప్రాబ్లం కానీ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. బాలరిష్ట రోగాలు రాకుండా అంటే కడుపు నొప్పి, తలనొప్పి రాకుండా ఉంటుంది. పిల్లలు అనేజీ అనేది, బద్ధకం అనేది పోతుంది. ఆ నరదిష్టి నరఘోష ఎప్పటికప్పుడు పటాపంచలేదు. మా అబ్బాయి ఎంత బాగుందో, అమ్మాయి ఎంత బాగుందో గిచ్చుకుంటూ ఉంటారు. దానివల్ల దోషాలు ఎక్కువైతూ ఉంటాయి, ఎదగరు వాళ్ళు, పిల్లలు ఎదగలేరు. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ సరిపోదు, తిండి కూడా తినలేరు సరిగాను, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు దిష్టి తీసుకుంటూ ఉండాలి. కాలికి నల్లదారం కట్టాలి. ఈ నల్లదారం కూడా ఎడం కాలికి కట్టుకోవాలి. పెద్దలైన, పిల్లలైన, ముసలివైన, వృద్ధులైన ఎవరైనా సరే నల్లదారం ఒకటి కట్టుకుంటే ఆ దిష్టి దోషం పెద్దగా మన మీద బాధించకుండా ఉంటుంది. ఇలాంటి ఏదైనా చేస్తూ ఉంటేనే వాళ్ళ కళ్ళలో నిప్పులు పోయలేము మనం. కాబట్టి ఇలాంటి తీస్తే నిప్పులు పోసినట్లు లెక్క. కాబట్టి ఆ దిష్టి దోషాలు మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే మనము ఇబ్బంది లేకుండా, అనేజీ లేకుండా, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది దిష్టి దోషాలతో. కోపం వస్తుంది, కొట్టుకుంటుంటారు, దిష్టి తగిలితే కోపం కూడా వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, చికాకు వస్తుంది, తినలేరు, అనేసి అలానే పడుకుని పోతారు, బద్ధకము, అన్ని రకాల ఇరిటేషన్స్, చివరికి ఒక్కోళ్ళకి సూసైడ్ కూడా వెళ్ళిపోతుంటారు. నరదిష్టి అంత ప్రమాదకరమైంది. కాబట్టి ఈ దిష్టి దోషాలకి అనేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అందుకోసమే ఏది లేకపోయినా పాకెట్లో ₹1 ఉంటే కూడా దిష్టి తీసుకుని పడేయాలి ఎక్కడ దగ్గర, వాళ్ళు ఎవరు తీసుకుని మనకు అనవసరం. అలానే కనుక నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి, అవి కూడా గురి గింజలు కూడా, జీడి గింజలు కూడా, ఇలాంటివి కూడా దిష్టి తీసుకుని పనికి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఐటెం దిష్టి తీసుకోవచ్చు, కూరగాయలైనా, వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా సరే దిష్టి తీసుకుని పడేయాలి. దానిమ్మకాయ దిష్టి తీసేసుకు పడేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి. అలానే నిమ్మకాయతో దిష్టి తీసి పడేస్తే మన మీద చెడు క్రియలు కానీ, నరదిష్టి ఏదైనా ఉంటే కూడా త్వరగా పోతుంది. ఎగ్స్ దిష్టి తీసేస్తే మన మీద ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతుంది. భయపడేటువంటి వాళ్ళు కూడా ఈ దెయ్యాల భూతాలు ఉన్నటువంటి కూడా పోతూ ఉంటుంది. అలానే ఎర్రనీళ్ళు దిష్టి తీసేస్తే మనకి ఎప్పుడో ఉన్నటువంటి దిష్టి దోషాలు, మనకి ఫీవర్ తగ్గట్లేదు, రోగం తగ్గట్లేదు, నొప్పి తగ్గట్లేదు, తినలేకపోతున్నాను, అర్థం కావట్లేదు, భయపడుతున్నాను, నేను ఉలిక్కి పడుతున్నాను, కళ్ళు వస్తున్నాయి, ఇవి కూడా తగ్గుతాయి ఎర్రనీళ్ళతో దిష్టి తీసేస్తే. అలానే బొంగ దిష్టి అంటారు, బొంగ దిష్టి తీసేస్తే మనకి 1
వన్ సైడ్ ఉన్నటువంటి హెడేక్, సైనస్ ప్రాబ్లమ్, లంగ్స్ ప్రాబ్లము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి యోచన కనిపిస్తూ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు అయితే కనుక అన్నము దిష్టి తీసేసుకుంటే కనుక వాళ్ళకు పితృదోషాలు కూడా సకాలంలో తిరిగిపోతూ ఉంటాయి. అలానే చీపిరితో దిష్టి తీసేస్తే కనుక బయట రోడ్డు మీద ఏదైనా తొక్కినా తాటినా అలాంటి ఏదైనా ఉంటే కూడా ఆ దిష్టి కూడా తగ్గిపోతూ ఉంటుంది. తొక్కితే దాటితే కూడా దిష్టి వస్తుంది, దాంతో చీపిరి దిష్టి తీసేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగా ఆవాలతో దిష్టి చేసుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా మన మీద ఏదైనా చెడు క్రియలు చేశారు అనే అనుమానం ఉంటే ఆవాలతో దిష్టి తీసేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటే కర్పూరంతో దిష్టి తీసేసుకొని కాల్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఆర్థికపరమైన కన్నా మనకి బద్ధకంగా ఉంటుందంటే ఉప్పుతో దిష్టి తీసేసుకోవాలి. ఇలాగ ఎన్నో రకాల దిష్టిలు, అన్ని రకాల దిష్టిలు ఉన్నాయి. నాకు అనుమానంగా ఉంది, ఎవరో నన్ను తింటుంటే దిష్టి పెట్టారు, ఎవరో నన్ను బాగా పొగిడారు అనుకుంటే కాయిన్స్, 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్, పనులు ఏవి ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బందన అయింది. కాయిన్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేయాలి. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి దోషాలు దిష్టిలు పోయడానికి అనేకమైనటువంటి సామాగ్రిలు, వస్తువులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా దిష్టి తీసుకోవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే దిష్టి తీసుకోవచ్చు. మన పాత బట్టలు ఉన్నా కూడా అవి కూడా దిష్టి తీసుకొని కాల్ చేయాలి. ఇలా చేస్తే కనుక మనకి ఎన్నో రకాల రోగాలు, నొప్పులు, వాంతులు, ఆలోచనలు, ఇంకా ఏదైనా సమస్యలు, గ్రహరీత్య దోషాలు, ప్రకృతించే దోషాలు, గర్భసంచి దోషాలు ఇంకేదైనా ఉన్నా కూడా కొంతమేర అయితే ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. లేదా అలానే ఉంటే పెంచి పెద్ద చేసేటి వాటిని ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దిష్టి దోషాలు అనేకం, వాటికి పరిహారాలు కూడా అనేకం. ఓకే, తప్పకుండా గురువుగారు. నరదిష్టి అంటే ఏంటి, అసలు మన కళ్ళకి ఎంత పవర్ ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.